మళ్ళా నేను అదే అక్కడికే నడుచుకుంటూ పోయి మళ్ళీ అక్కడ కాంట వినా మళ్ళీ చెప్పులు వేసి మళ్ళీ జోకితే 71 కిలో 300 గ్రాములు అక్కడ వచ్చింది. అంటే 1 కిలో ఎక్కువ వచ్చింది. అక్కడ ఎక్కువ కిలో ఎక్కువ వచ్చింది కదా, ఇదేంది కాంట అంటే అదేం కాదు ఇదేం కాదు వేపించిలో చూసుకో అది బరాబర్ వస్తుంది, ఆడ షార్ట్ అయితే ఈడ షార్ట్ అవుతుంది అని అంటే నేనన్నా అట్లా షార్ట్ అవుడు కాదు, ఈ కాంట అక్కడ తేడా ఉన్నదా అని చెప్పి నేనేం చేసిన ఇక్కడున్న 42 కిలోలు ఇక్కడ వెయిట్ చేసి ఎలక్ట్రానిక్ కాంట మీద వెయిట్ చేసి ఈ 42 కిలోల కాంటను ఇక్కడ జోకితే 42 కిలోలు ఉంది, అక్కడ జోకితే 43 కిలోల 100 గ్రాములు అక్కడ వచ్చింది. సరే ఇది కాంట అది రాంగా ఇది రాంగా అని చూసుకుంటే ఏమైంది, సరే మా కాంటే కరెక్ట్ అని ఐకేపీ వాళ్ళు అంటారు, మా కాంటే కరెక్ట్ అని సొసైటీ వాళ్ళు అంటారు. సో ఇదంతా ఏంది 20 కిలో బాట పట్టుకొచ్చి ఇంట్లో అందులో అయితే తెలిసిపోతుంది అని చెప్పి నేనేం చేసిన 20 కిలో బాట పట్టుకొచ్చి తెచ్చి వేస్తే ఈ 19 కిలోల 750 గ్రాములు ఐకేపీలో వస్తే ఇదే బాట తీసుకుపోయి సొసైటీ కాంట మీద వేస్తే కరెక్ట్ గా 20 కిలోల కరెక్ట్ 20 కిలోలు చూపిస్తుంది. 20 కిలో బాటు ఇక్కడ మాత్రం 19 కిలోల 750 గ్రాములు మాత్రమే చూపిస్తుంది. ఇదేందని అడిగితే అదేం లేదు ఇదేం లేదు, నీదేమని ఉంటే చూస్తాం, నీకేమని ఉంటే చూస్తాం, నాకేమంటే చూసుడు కాదు, నా ఈ వరకు 100 బస్తాలు పోయినాయి, నా 100 బస్తాలలో పావు కిలో ఎంత కొట్టిరు. సరే అదన్నీ పోతే అదొకటిను ఇంట్లో 40 కిలోలు మన భర్తీ. ఇది సంచులు అనేటివి కంప్లీట్ గా కొత్త బాధని ఇది జోకితే అరకిలో వస్తుంది అంటే మనం ఎంత పెట్టాలి 40 కిలోల నర పెట్టాలి. సరే 50 కిలో 500 గ్రాములు ఎక్స్ట్రా పెడతాను. 500 గ్రాములు ఎందుకు ఎక్స్ట్రా పెడతాను, తాలు తప్ప ఓటీ వస్తాను. అట్లా కాకుండా ఇంకా 300 గ్రాములు 41 కిలో 300 గ్రాములు పెడతారు. అంటే ఒక బస్తాకు ఈ 500 గ్రాములు ఇవి 300 గ్రాములు అవి. ఈ దొంగ కాంటయి ఒక బస్తాకు 20 కిలోలకు 250 గ్రాములు తక్కువ ఉన్నదంటే 40 కిలోల బస్తాకు అరకిలో తక్కువ ఉంటుంది. అంటే అది అరకిలో ఇది 750 గ్రాములు అంటే 1250 గ్రాములు ఒక బస్తాకు. 1250 గ్రాములు బస్తా అంటే 2 బస్తాలకు ఎంత 2 కిలోల నర. అంటే 3 బస్తాలు అయితే 2 బస్తాల నర అయితే మనకు క్వింటలు. అంటే దీనిలో 2 కిలోల నర పావుదొక్క 3 కిలోల దాకా కట్టిపోతుంది. అంటే పావుదొక్క 3 కిలోల కిలో తరుగు అని ఇలా 2 కిలోల రూపాయలు 2 కిలోలు అదనంగా ఐకేపోలు దొంగ కాంట పెట్టి ఇలా సిస్టమ్ సెడి చేసి పెట్టి ఈ ఒక్క కాంట మిస్టేక్ అయింది అని అనుకుంటే ఇంకో కాంట పోయి ఇదే ఐకేపోలు ఇంకో కాంట కూడా పట్టుకొచ్చినాం ఇక్కడికి. ఇదే అక్కడ ఆ కాంట కూడా తెచ్చి 20 కిలోల బాట వేసి చూస్తే సేమ్ అదే 19 కిలో 750 గ్రాములే వస్తుంది. ఇక్కడ ఉన్నది 750 గ్రాములే వస్తుంది. మొత్తం సొసైటీ కాంటాలు మొత్తం చెక్ చేస్తే కరెక్ట్ గా 20 కిలోలు వస్తుంది. కనగర్తి గ్రామ ప్రజలు ఎవరెవరు అయితే ఇది వరకు ఐకేపీలో పెట్టిరో ఒక లారీ జోకిన వాళ్ళు అయితే దాదాపు ఒక 5-6 క్వింటాలు నష్టపోతారు. మీరు అందరూ పోయి అక్కడ ఐకేపీ సెంటర్లో పోయి అడుగుర్రి, ఈ కాంట మొత్తం రాంగు, దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. కనగర్తి గ్రామంలో ఇంత మొత్తం ఫ్రాడ్ నడుస్తుంది. ఒకే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా ఇన్నేళ్ళు ఒకే వ్యక్తి ఉండడం ఏంది, అట్లా అధికారులు సపోర్ట్ చేయండి. వాళ్ళు ఎంత లంచం తీసుకుంటారు, వీళ్ళు ఎంత లంచం తీసుకొని ఇదే లక్ష్మిని పదేసారి ఎందుకు పెట్టాలి, వేరేటోళ్ళని పెట్టడానికి ఆస్కారం లేదా? ఈమెను ప్రతిసారి పెట్టడం వల్ల ఇలా రైతులను మోసం చేస్తాను దొంగ కాంట పెట్టి. నేను సీసీని అడిగిన, సీసీ ఏం సంగతి, సీసీ ఇది ఏం ముచ్చట అంటే నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నాకు కాంటలు అక్కడి నుంచే వచ్చినాయి. అరే కాంటలు అక్కడి నుంచి వచ్చినాయి అంటే ఫస్ట్ రోజే నువ్వు చెక్ చేయాలి కాంట కరెక్ట్ ఉందా లేదా అన్నది. అంటే అది నేను చెక్ చేయలేదు, అది నాకేం సంబంధం, వీళ్ళు చూసుకుంటారు కదా, అదేం లేదు ఇదేం లేదు అని అన్నాడు. అన్న తర్వాత లాస్ట్కు నాకు ఫోన్లు వస్తాయి. ఈ సెంటర్ వాళ్ళు నాకు వేరే దారట వాళ్ళు ఫోన్ చేసి కిరణ్ నీకు ఎన్నో కొన్ని పైసలు ఇస్తావు నువ్వు సపరేకు అంటే ఇట్లా నేను ఒక్కరిని సపరేకుంటే కొన్ని 70 లారీలు పోయినాయి. 70 లారీలు వాళ్ళు ఎంతమంది రైతులు ఉండాలి, ఎంత నష్టపోవాలి? 70 లారీలు అంటే ఎన్ని క్వింటాలు కావాలి, ఎన్ని క్వింటాలు నష్టపోయింది. ఈ లారీల వడ్లు పోనీయకుండా ఈ 2 కాంటాలు తీసుకొచ్చిన ఇంట్లో మొగిలి శ్రీనివాస్ ఇంట్లో పెట్టినా, నా ఇంట్లో పెట్టుకున్నా, ఆ బాట్లు కూడా నా ఇంట్లో పెట్టుకున్నా. నా వడ్లు నాది ఏందో పరిష్కారం అయ్యేదాకా ఈ లారీ ఇడికెళ్ళి అసలు మాత్రం కదలనయ్యా.